క్రిస్మస్ పాటలు దాదాపు ఒక 70-80 క్రిస్మస్ పాటలు ఉన్నాయి మన కలెక్షన్లో. చాలా పాటల్లో ఇష్టపడి ఒక పదాన్ని వాడాను, దిగి వచ్చావు అని. దిగటం అంటే అదొక త్యాగం. అది కనుక పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి ఒక పశువుల పాకు వరకు ఆయన దిగిపోవడం, తగ్గించుకోవడం. కనుక త్యాగం, ఆయన తగ్గింపు మనకి క్రిస్మస్లో జ్ఞాపకం వస్తాయి. మరి ఎవరైనా మా చర్చిలో అందరు కిందే కూర్చుంటారు, వెనక కొన్ని కుర్చీలే ఉంటాయి. ఒకసారి కుర్చీలో కూర్చున్న వ్యక్తిని పాపం సంఘ పెద్ద గారు వెళ్ళి, బాబు బయట ఆయన కొత్త ఆయన ఎవరో వచ్చాడు, కాస్త వెళ్ళి కింద కూర్చుంటాం, ఆయన కూర్చోబెడదాం అంటే ఆయన వచ్చేవారి నుంచి చర్చి మానేసాడు. ఆయన కుర్చీ దిగటమే మనకి ఎంత కష్టమో, కానీ ఆయన పరలోక సింహాసనాన్ని త్యాగం చేశాడు. ఎంత అద్భుతమైన విషయం. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఇంకా పాట పాడదాం. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూసి 324 పాటల పుస్తకాలు మీ దగ్గరికి వస్తున్నాయి. మీరేం కష్టపడక్కర్లేదు. మీరు చేయాల్సిందల్లా కష్టపడి జేబులోంచో బ్యాగులోంచో 100 రూపాయలు బయటికి దించాలి. అది కొంచెం కష్టమే, కానీ మీరేం వృధాగా పోనేట్లేదు. ఇవాళ సాయంత్రం పూట సరదాగా వెళ్ళి 2 మిరపకాయ బజ్జీలు 4 పునుగులు తిని ఒక టీ తాగితే 100 అయిపోదు. కానీ దాని ప్రభావం గంట కూడా ఉండదు. ఆ పాట దాంట్లో 700కు పైగా శ్రేష్టమైన పాటలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు పుస్తకాన్ని సంపాదించుకుంటే మీరు కూడా కలిసి పాడవచ్చు. తర్వాత కూడా దాంట్లో ఉన్న పాటలు మీరు మన యూట్యూబ్లో సింఫనీ మ్యూజిక్ అనే ఛానల్లో మన పాటలు ఆల్రెడీ దొరుకుతాయి. మీకు ఏ పాట కావాలన్నా మీరు ఓపెన్ చేసి ఫ్రీగా చూడవచ్చు, పాటలు నేర్చుకోవచ్చు. పుస్తకాన్ని మీరు సంపాదించుకోవచ్చు. 324 పాట. ప్రేమ చూపావు, వచ్చి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, ఆది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, పరలోకములో విడిచి దిగి వచ్చినావు భువికి, పరలోకములో విడిచి దిగి వచ్చినావు భువికి, ఎంతగా స్తుతులు పాడినా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా. మనసు నాకెంత ఘనత యేసు, నీదెంత దీన మనసు నాకెంత ఘనత యేసు, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా. మీరు పాడగలిగిన చోట అనండి, అమ్మా మీకు మంచినీళ్ళు పరిచయం చేయమని ఎవరు చెప్పారు మీకు? దయచేసి ఆపేయండి, ప్లీజ్ స్టాప్ ఇట్. వేసవకాలం కాదు, ఎవరికి ఇక్కడేం దాహం అవట్లేదు. ఒకవేళ దాహం వేస్తే వాళ్ళు అడుగుతారు. అనవసరంగా లేనిపోని దాహం క్రియేట్ చేసి మళ్ళీ తాగిన తర్వాత గొడవలు ఉంటాయి. మళ్ళీ అవసరం లేదు. మీరు ఆపేయండి, మీరు కూడా కూర్చోండి, పాటలు వినండి. రెడ్ పాడండి. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా.
పాలి గొప్ప భాగ్యం, నీ సాటి లేని త్యాగం, నా పాలి గొప్ప భాగ్యం. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది అందమైన వాడవు, మానవుని రూపమెత్తావు. పరలోకమును విడిచి దిగి వచ్చినావు భువికి, పరలోకమును విడిచి దిగి వచ్చినావు భువికి. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా. హల్లెలూయా. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. అందరి కోసం యేసు పుట్టాడు. సందడి చేద్దాం సంగీతంతో. ప్రజలందరికీ కలుగబో సంతోషకరమైన సువర్తమానం ఇది. కనుక సువర్తమానాన్ని ఆనాడు గొల్లలు మొదటిసారిగా ప్రకటించారు. వారు విన్న వాటిని కన్న వాటిని గురించి ప్రచురము చేసిరి అని ఉంది. క్రిస్మస్ని సువార్త ప్రకటనకు వేదికగా మార్చుకోవాలి. కేవలం క్రైస్తవులు మనం కలుసుకొని సంబరాలు చేసుకొని మనమే ఒకళ్ళింటికి ఒకళ్ళు భోజనాలకు వెళ్ళి మనమే పప్పులు మనకు తెలిసిన వాళ్ళకి పంపించి మళ్ళీ వాళ్ళు రిటర్న్ డబ్బా వెనక్కి పంపేటప్పుడు వాళ్ళ పాపం మనకు పంపించి కేవలం మనం సంతోషించడం కాదు, కొంతమంది బీదలను, అన్యులను, క్రైస్తవేతరులను, సువార్త తిరగని వారిని మనం కనీసం క్రిస్మస్ వేదికకి పండుగ సందర్భంగా వారిని సువార్తతో పలకరించే ప్రయత్నం మనం చేయాలి. అదే పాట, ఈ పాట పాడదాం. సంతోషకరమైన వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకం.